నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలు అనేటువంటి అంశానికి సంబంధించి ఎప్పుడైతే విన్నాం అప్పటి నుంచి కూడా సమ్మెలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. సో అంగన్వాడీలు కావచ్చు, ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇప్పుడు సరికొత్తగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా సమ్మెకు దిగబోతున్నటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఈ సమ్మెల పరంపర ఎందుకు కొనసాగుతోంది? ఇది ఏమన్నా కోవర్టుకు సంబంధించినటువంటి సమ్మెనా? అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏం చేయబోతున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే ఒక 3-4 నెలల ముందు నుంచి కూడా సమ్మెలకు సంబంధించిన వార్తలు వింటూ ఉన్నాం. చాలా సంఘాల నుంచి, అంటే అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళతో పాటు మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళని రియల్ సమ్మెలు అవన్నీ. సో ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు చేయబోతున్నారు కదా, సరికొత్తగా ఉద్యోగ నేతలు వాళ్ళు కూడా సమ్మెకు దిగబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇది ఒక కోవర్టుకు సంబంధించినటువంటి సమ్మె అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఉద్యోగ సంఘాలకు సంబంధించి. సో వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? దీని వెనకాల జగన్ నుండి నడిపిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. వీటిలో అసలు వాస్తవాలు ఎంత ఏంటి అంటారు? సో ఇప్పుడు వరకు అంగన్వాడీలది, తర్వాత అంతకుముందు అవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగులది కానీ, తర్వాత సర్వశిక్ష అభియాన్ వాళ్ళది కానీ, ఇవన్నీ రియల్గా వాళ్ళు చేసినటువంటి సమ్మె, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని ప్రభుత్వం ముందుంచారు. ప్రభుత్వం నో అంది, వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించింది, వాళ్ళని సమ్మె వాళ్ళకై వాళ్ళు విరమించేలా చేసింది, వ్యూహాత్మకంగా వాళ్ళని అనగదొక్కేసింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వాళ్ళు గతంలో ఒకసారి సిపిఎస్ రద్దుకు సంబంధించి డిమాండ్ చేస్తూ తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలో వాళ్ళు ఒక పెద్ద ధర్నా పెట్టారు. విజయవాడ మొత్తం కంప్లీట్గా కొన్ని లక్షల మందితోటి అది మునిగిపోయి సక్సెస్ అయిపోయింది. దాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలని, అంటే టీచర్స్ సంఘాలని ఏ విధంగా నలిపేయాలి, ఏ విధంగా నలిఫై చేయాలి, ఏ విధంగా వాళ్ళతో ఆడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ సంఘాల నేతల మధ్యనే ఒకరికొకరు పడకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. దాంతో సిపిఎస్ రద్దు అనేది అటకెక్కింది. వాస్తవంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత సిపిఎస్ కాదు జీపీఎస్ తీసుకొస్తాను అని చెప్తే వీళ్ళు అంగీకరించకుండా ఉండనటువంటి పరిస్థితి, అంగీకరించాల్సిన పరిస్థితి, అంగీకరించకపోయినా మీకు ఇదే అని చెప్పారు. ఆ తర్వాత సమ్మెలు దిగడానికి కానీ, ఆందోళన చేయడానికి కానీ, ధర్నాలు చేయడానికి కానీ ఉద్యోగ సంఘ నేతలు కానీ, ఉద్యోగులు కానీ ధైర్యం చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే అప్పుడు చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు లీడ్ చేశారు అనేది తెలుసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఆస్తులు బాగా సంపాదించారు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఏసీబీ రైట్స్ చేయిస్తామని చెప్పి భయపించారనేది ఇంకోటి కూడా ఉద్యోగ సంఘాల్లో వినిపిస్తుంది. సో మొత్తం మీద ఇలా రకరకాలుగా దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగ సంఘాల నేతల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అనేది ఉద్యోగుల్లోనే నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక 2 నెలలు షెడ్యూల్ వస్తుంది, ఇంకొక నెల కూడా లేదు షెడ్యూల్ వచ్చేటువంటి టైంలో అసలు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె అనేటువంటి ధైర్యం చేస్తున్నారు, సమ్మె చేయబోతున్నామని అనేటువంటిది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. సచివాలయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. 13వ తారీఖున సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నేత బండి శ్రీనివాసరావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న. సో ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లోనే అసలు ఇప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వటం ఏంటి? ప్రభుత్వం ఆల్రెడీ ఇంకొక 4 రోజులు షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు నోటీస్ ఇవ్వటం ఏంటి అనే దాని మీద ఆలోచించారు ఉద్యోగులందరూ. అంటే మిగతా వాళ్ళకన్నా ఉద్యోగులు కొంచెం ఆలోచన ఎక్కువగా ఉంటుంది కదా, టీచర్లకి ఉద్యోగులకి. దాన్ని ఆలోచించినటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది దీని వెనక అనేది ఆలోచించినటువంటి క్రమంలో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కోర్ట్ ఆపరేషన్ అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది రావడం జరిగింది. ఏంటి ఆ కోర్ట్ ఆపరేషను అనంటే, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 190 మంది వ్యతిరేకంగా ఉన్నారనేది సర్వేల యొక్క సారాంశం. అలాగే టీచర్లు 190 మంది వ్యతిరేకంగా ఉన్నారనేది సారాంశం. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 10 నుంచి 15 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ దాదాపు 20 లక్షల మంది ఓటర్స్, ఒక 5 లక్షలు అనుకూలంగా ఉన్న 15 లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి బాగా తెలుసు. సర్వేల యొక్క సారాంశం కూడా అదే. సో ఇప్పుడు ఉద్యోగులు తమ వైపు తిప్పుకోవాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద
ప్రభుత్వం ఆలోచించి సమ్మె చేయిస్తుంది, సమ్మె నోటీస్ ఇప్పించి సమ్మె చేయించి అప్పుడు మళ్ళీ చర్చలకు పిలిచిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వాలని ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్ని ఇవ్వాలని, ఏమేమి ఇవ్వాలని, ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. తర్వాత పెన్షనర్కి సంబంధించి ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఏదో ఉంది, అది ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇట్లా 1-2 అంశాలు, ఒక డిఏ ఇవ్వాలనేది ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ క్యాబినెట్లో పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో పెట్టాలనుకున్నారు. కానీ ఈ అంశాలు ప్రకటిస్తే కనుక వాళ్ళు ఇప్పుడు భయపడిపోయి ప్రకటించారని చెప్పి అనుకుంటారని వీళ్ళ చేతనే సమ్మె చేయించి, ఆ సమ్మె స్టార్ట్ అయిన తర్వాత చర్చలకి పిలిపించి వీటిని అనౌన్స్ చేస్తే కనుక పాజిటివ్ వస్తుంది ఉద్యోగుల నుంచి అనేటువంటి ఒక కోర్ట్ ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో ఉండేటువంటి కీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో చర్చ జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ బండి శ్రీనివాసరావు అనే అతను ముందుకు వచ్చారు. ఈ బండి శ్రీనివాసరావు అనే అతను జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతున్నారు అనేది చాలా కాలంగా సచివాలయ వర్గంలో వినిపిస్తూ ఉంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంతా కాకుండా ఈ బండి శ్రీనివాసు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నేతలుగా చాలామంది అవుతున్నారు. ఇంకొకళ్ళు సూర్యనారాయణ అనే అతను, ఇంకొక అతను, ఇలా వీళ్ళు కీ లీడర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సంబంధించినటువంటి కీ లీడర్స్ వీళ్ళు. సో వీళ్ళు గతంలో జేఏసీగా ఏర్పడి సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి ధర్నాని, చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. సక్సెస్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, కరెక్ట్గా డేట్స్కి ఇవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారని చెప్పేసి అని మనం వార్తలు వింటూనే ఉన్నాం. సో అంటే ఇక్కడ ఈ నేతలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళకి మాత్రమే రద్దు చేకూరుతుంది. కాదు ఇక్కడ ఈ విషయం ఏంటంటే బండి శ్రీనివాసరావు అనే అతను జగన్మోహన్ రెడ్డి పక్షంగా ఉంటాడు. అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే అతను జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్షంగా ఉంటారు. సూర్యనారాయణ అనే అతను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజున సిపిఎస్ రద్దు ధర్నా చేసినప్పుడు, చలో విజయవాడ చేసిన సక్సెస్ అయినప్పుడు వీళ్ళ ముగ్గురులో చీలికి తేవాలని చెప్పి వీళ్ళ ముగ్గురులో చీలికి తీసుకొచ్చి సూర్యనారాయణ మీద వీళ్ళ చేతనే కంప్లైంట్ చేయించాడు. బండి శ్రీనివాసరావు అనే అతని చేతనే కంప్లైంట్ చేశారు, అక్రమాస్తులు ఉన్నాయి అని. సో అక్రమాస్తులను పిలిచి ఆ సూర్యనారాయణ మీద కేసు పెట్టారు. ఆ సూర్యనారాయణ కొన్ని రోజులు పరారులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయాలని చూశారు. ఆయన ఉద్యోగం ఓడబీకారు. ఇవన్నీ చాలా జరిగినాయి. ప్రభుత్వం చాలా ఆయన వేటాడింది సూర్యనారాయణ అనే అతన్ని. ఆ తర్వాత బండి శ్రీనివాసరావు అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఈ సమ్మె నోటీస్ ఇప్పించి సమ్మెకి తీసుకెళ్ళి ప్రభుత్వ ఉద్యోగుల్ని, టీచర్లని ఆ తర్వాత చర్చలకు పిలిచి ఈ 3 అంశాలని ప్రకటిస్తే కనుక అనుకూలంగా మారుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ అనేది ఒక కోర్ట్ ఆపరేషన్ ప్రారంభించారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి అనే టీం అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే సమ్మె నోటీస్ అయితే 11వ తారీఖు ఇవ్వబోతున్నారు. ఈలోపు అసలు ఉద్యోగులు, టీచర్లు తెలుసుకున్నారు అసలు ఏంటి దీని వెనకున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ ఏంటి అనేది తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ 2 వర్గాలుగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు దాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తను అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు కోవర్ట్గా బండి శ్రీనివాసరావు మారాడు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. ఓకే. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల నేతలు ఇవ్వబోతున్నటువంటి సమ్మెకు సంబంధించి అది కోవర్ట్ ఆపరేషన్ అని అంటున్నారా? దానికి అందరికీ తెలిసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంతా మరి కలిసికట్టుగా ఆ సమ్మెలో పాల్గొంటారా, లేకపోతే నేతలకే ఎగ్నెస్ట్గా నిలుస్తారా అనేది వేచి చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.